ఆదికాండం 33వ అధ్యాయం. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుష్యులను వచ్చిచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలుకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనుక లేయాను ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏశావు అతని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి. నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడగగా అతడు, నా ప్రభువు కటాక్షం నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకొమ్మని చెప్పాను. అప్పుడు యాకోబు, అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని, నీ కటాక్షం నా మీద వచ్చినది గదా, నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతం చేసెను గనుక అతడు దాన్ని పుచ్చుకొని, మనం వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు, నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలనియు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అనియు నా ప్రభువుకు తెలియను. ఒక దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఈ మంద అంతయు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నేను నా ప్రభువు నొద్దకు సేయూరునకు వచ్చి వరకు నా ముందరనున్న మందలు నడవగలిగిన కొలది, ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు ఏశావు, నీకిష్టమైన ఎడల నా యొద్దనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదునని చెప్పగా అతడు, అది ఎలా, నా ప్రభువు కటాక్షం నా మీద ఉండని మనెను. ఆ దినం నా ఏశావు తన త్రోవను సేయీరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడింది. అట్లు యాకోబు పదనారాంలో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారం వేసెను. మరియు అతడు తన గుడారమును వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను.